నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, జిల్లా ఏదైనా, అంశం ఏదైనా దానిపై పూర్తి సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. మనం ఫస్ట్ భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్లో ముస్లిం మొదటి నుంచి కూడా ఉంది, అది తారాస్థాయికి చేరుకుంది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయిన తర్వాత. అయితే ఇదే నేపథ్యంలో చూసుకుంటే అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ వర్గ విభేదాలు మరొకసారి బయటపడినటువంటి పరిస్థితి. ఇక కేడర్ ఉన్న లీడర్లో కనిపించినటువంటి ఐక్యత, కేడర్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్కి బలమైనటువంటి కేడర్ ఉన్న ఐక్యత మాత్రం లోపిస్తుంది. ఆ కారణంగానే ఇది ఎలక్షన్ మీద కూడా ప్రభావం కనిపించే అవకాశం ఉంది. అయితే జిల్లాలో రేవంత్ రెడ్డి, భట్టి, రేణుక మూడు వర్గాలుగా చీలిపోయినట్లు కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో సాంప్రదాయ ఓటు బ్యాంక్ కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే ఇది లీడర్ల మధ్య వర్గ పొరుత అయితే అవుతున్నట్టుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఇది మూడు వర్గాలుగా, ఒకటేమో బట్టి, అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఇటు రేణుక వర్గం, మూడు వర్గాలుగా చీలిపోయి ఇటు ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాలలో కూడా ఈ యొక్క కాంగ్రెస్ నాయకులైతే వారు సొంతంగా అంటే ఏ వర్గానికి సంబంధించి ఆ వర్గము కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇంతకు ముందు జరిగిన ఎన్నికలలో లాస్ట్ జరిగిన ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం అధికార పార్టీని ఒకే ఒక సీటుకు పరిమితం చేసినటువంటి ఘనత అయితే కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క జిల్లాలో ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండగా 6 కాంగ్రెస్ గెలిచి, అదే విధంగా ఒక సీట్ వచ్చేసి మనకి ఇండిపెండెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. అదే విధంగా 2 టీడీపీ, 1 అధికార బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఆ అనంతరం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ యొక్క క్యాడర్ మొత్తం అంటే క్యాడర్ గట్టిగా ఉన్నప్పటికీ కూడా లీడర్లు గెలిచినటువంటి శాసనసభ్యులందరూ కూడా చిన్నగా ఈ యొక్క అధికార పార్టీలో కండవాలు కప్పుకొని అధికార పార్టీ తీర్థం తీసుకున్న నేపథ్యంలో ఇటు క్యాడర్ అయితే నిస్తేజమై ఉన్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే మొత్తం మనం చూసుకుంటే నాయకులు లేకుండా కూడా సాంప్రదాయంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా 10 నుంచి 15 వేల ఓట్లు చీల్చగల సత్తా అయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఉందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే మొన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ లో కూడా ఈ యొక్క ఏదైతే వీళ్ళ వర్గపోర్ అనేది కూడా బయటపడ్డట్టుగా కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ తన జిల్లాలో జరుగుతున్నప్పటికీ కూడా బట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ కి అటెండ్ కాకపోవడం, అదే విధంగా అంటే బట్టి అయితే ఇంతకు ముందు మనం చూసుకుంటే జిల్లాలో పాదయాత్ర చేసిన అనంతరం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తను ఈ హాస్యాడు పాదయాత్రలో అయితే పాల్గొంటున్న సందర్భం కూడా మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క రేవంత్ రెడ్డి మొన్న ఖమ్మం వచ్చినప్పుడు కూడా ఈ యొక్క నాయకులు అయితే సఖ్యత కనిపించలేదని కూడా చూడొచ్చు. అదే విధంగా మనం చూసుకుంటే ఈ యొక్క రేణుక కూడా కొన్ని సందర్భాలలో అయితే అంటే జిల్లాలో కార్యక్రమాల్లో పాల్పంచుకుంటుంది. అదే విధంగా బట్టి తన వర్గాన్ని అంటే ఇప్పుడు రేణుక వర్గం అయితే ఇటు రేవంత్ రెడ్డి వర్గానికి సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో చేస్తున్నప్పటికీ కూడా ఇటు ప్రతి నియోజకవర్గంలో కూడా ముగ్గురుగా అంటే 3 వర్గాలుగా డివైడ్ అయ్యి ఏదైనా ఒక రాష్ట్ర నాయకత్వం ఏదైనా కార్యక్రమం చేయదలిచినప్పుడు ఈ 3 వర్గాలు కూడా డివైడ్ గా వారి యొక్క కార్యాచరణ అయితే చేసుకుంటూ కూడా వెళ్తున్నట్ల సందర్భం అయితే మనం చూడొచ్చు. ప్రతి నియోజకవర్గం అంటే ఏ ఒక్క నియోజకవర్గానికి కూడా ఇది పరిమితమైందని చెప్పలేం. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాలలో కూడా ఇటువంటి పరిస్థితే నెలకొంది. అంటే ఇప్పుడు గత కొన్ని రోజుల క్రితం రాహుల్ గాంధీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో చర్చలు జరిపిన నేపథ్యంలో ఈ యొక్క మన ఉమ్మడి జిల్లాలలో ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఒక 2 నుంచి 3 కొట్టుకుంటున్న పరిస్థితులలో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చి ఓన్లీ మధ్య స్థానం తప్ప మిగతా 10 స్థానాలలో మిగతా 9 స్థానాలు కూడా తన అనుచరులకైతే ఇవ్వాలని కోరినట్టుగా కూడా చూడం. అయితే ఈ యొక్క విషయాన్ని ఇటు బట్టి ఇటు రేణుక ఇద్దరు కూడా వ్యతిరేకించినట్లుగా కూడా ఒక టాక్ అయితే జిల్లాలో నడుస్తుందని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్లయితే ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఉన్న టికెట్ ఆశావాహులను ఎంతవరకు న్యాయం చేయగలరు. ఒకవేళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరినట్టు మధ్య సీటు తప్ప మిగతా జిల్లాలో ఉన్నటువంటి 9 నియోజకవర్గాలలో కూడా పొంగులేటి అనుచరులకు సీటు కేటాయించినట్లయితే ఈ యొక్క మిగతా అంటే ఇప్పుడు ఏదైతే టికెట్ ఆశించే వ్యక్తులు ఉన్నారో వీరు పార్టీకి నష్టం చేకూర్చకుండా పార్టీకి సపోర్ట్ చేస్తారా అనే ఒక క్వశ్చన్ కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సుమారు ఒక 10 నుంచి 15 వేల ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయం అంటే అధిష్టానం ఎంతవరకు కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకెళ్దామని మంచి కార్యక్రమాలు తప్పెడుతున్నప్పటికీ కూడా ఒకటి నవీన్, మనం మాట్లాడుకున్న ఏదైతే పొంగులేటి ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీలో చేరితే కనుక ఖచ్చితంగా ఈ అంతర్గత కుమ్ములాట మరింత స్థాయికి చేరే అవకాశం ఉందా, లేకపోతే అధికారులందరూ కూడా సమన్వయం చేసి ఒక తాటిపైకి తీసుకొచ్చే అవకాశం అనుకోవచ్చు మనం?
ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ పార్టీలో చేరినట్లయితే మాత్రం అంతర్గత కుమ్ములాటలు ఇంకా పెరుగుతాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న క్యాడర్ అంటే ఇప్పుడున్న లీడర్లే ఈ యొక్క వారు కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయినప్పటికీ కూడా వీరి మధ్య సఖ్యత లేకుండా వీరికి వీరు అంటే ఒక వర్గానికి ఇంకో వర్గానికి పడని పక్షంలో ఇప్పుడు కొత్తగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చి తను అభ్యర్థులుగా కొంతమందిని నిలబెట్టిన సందర్భంలో ఇప్పుడు వారికి ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కి అంటే ఇప్పుడు వీరికి వారికి ఖచ్చితంగా పడదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరందరూ కూడా ఇప్పుడు ఉన్న పాత కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే వీరందరూ కూడా పొంగులేటి వర్గానికి ఎంతవరకు సపోర్ట్ చేస్తారనేది ఒక ప్రశ్నార్థకంగా చూడొచ్చు రాజశేఖర్. రైట్ నవీన్, ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే ఒకవేళ నిజంగా అలాంటి ఆలోచన ఉంటే కనుక, ఎందుకంటే ఎలక్షన్ కూడా సమీపిస్తున్నటువంటి సమయం, ఆల్రెడీ మనకి ఆ నగర కూడా మోగడానికి సమయం కూడా ఆసామైనటువంటి పరిస్థితుల్లో ఒకసారి కొత్తగా వచ్చినటువంటి ఏసీసీ మాణిక్రావు ఠాకరే కూడా ఆయన వచ్చిన తర్వాత కొన్ని రోజులు అంతా బాగానే ఉంది, మేము అంతా ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న కూడా ఒక సభ చేయి పట్టుకుని ఆలింగనాలు చేసుకుంటూ చెప్పే ప్రయత్నం చేశారు. ఈసారి అందరినీ సమన్వయం చేసి లోకల్ లీడర్ల దగ్గర నుంచి అందరినీ కూడా మరొకసారి మాట్లాడి కూర్చోబెట్టకపోతే ఈ పరిస్థితి ఖచ్చితంగా ఎలక్షన్ మీద ప్రభావం ఖచ్చితంగా పడుతుంది, దాని యొక్క పార్టీ కూడా నష్టం చేకూర్చే అవకాశం ఉందని కూడా అనుకోవచ్చు మనం. అయితే ఎన్నికలు గత కొద్ది నెలలలో ఉన్నాయని కూడా మనకి తెలుసు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఈ యొక్క వర్గాలన్నింటినీ కూడా కూర్చోబెట్టి లేకపోతే వీరందరూ కూడా ఒకటే, వీరి మధ్య ఎటువంటి పురపక్షాలు లేవు అని ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదైతే ఒక కార్యక్రమం చేయదలిచినప్పుడు లోకల్లో అంటే ఇప్పుడు మనము కొన్ని రోజుల క్రితం తీసుకుంటే గ్యాస్ ధరలపై చేసినటువంటి కొన్ని నిరసన కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ 3 వర్గాలుగా చీరి ఆ యొక్క కార్యక్రమాలు చేసిన సందర్భం కూడా చూసాం. అంటే అంతకు ముందు కూడా ఈ రాష్ట్ర నాయకత్వం అయితే అంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి వర్గాలు లేవు, ఉన్నదల్లా ఒకటే రాహుల్ గాంధీ వర్గం. ఈ కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి పురపక్షాలు ఉండవని వాళ్ళు అనేక మార్లు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ యొక్క క్యాడర్ అంతా కూడా గట్టిగా ఉన్నప్పటికీ నాయకుల మధ్య ఈ యొక్క వర్గ విభేదాల వల్ల పార్టీకి అయితే చాలా నష్టం చేకూర్చే విధంగా అయితే ఉన్నదని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. అంటే ఇదే నేపథ్యంలో చూసుకుంటే కనుక సమన్వయ లోపం కానీ లేకపోతే ప్రభావం ఉంటుంది, అది ఖచ్చితంగా మనకి తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఈ నేపథ్యంలోనే ఒకవేళ వీళ్ళు సఖ్యత కానీ కుదరకపోతే, వీళ్ళకి అనుకున్నటువంటి నాయకులకి సీట్లు రాకపోతే కనుక ఖచ్చితంగా కేడర్ పార్టీ మారే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా రాజశేఖర్, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కనుక ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మధిర మల్లు భట్టి విక్రమార్క సీట్ కాకుండా 9 సీట్లు పొంగులేటికి ఇచ్చినట్లయితే అంటే ఇప్పుడు మనము ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీసుకుంటే ఏదో ఒక నియోజకవర్గంలో 3 వర్గాలుగా ఉన్నటువంటి నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు ఒకవేళ ఆయన క్యాండిడేట్ గానీ సీట్ ఇచ్చినట్లయితే ఈ ముగ్గురు కూడా ఏకమై ఇప్పుడు ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గానికి చెందినటువంటి ఆ క్యాండిడేట్ ని ఓడగొట్టడానికి ట్రై చేయొచ్చు. అదేవిధంగా కొంతమంది అంటే అధిష్టానం అంటే వీరి నాయకుడు చెప్పిన విధంగా కూడా నడుచుకునే పరిస్థితులు అయితే ఉంటాయని కూడా చెప్పొచ్చు. కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఎందుకంటే ఇప్పుడు మనం రాజకీయాల్లో చూసుకుంటే ఒక టికెట్ ఆశించిన వ్యక్తి టికెట్ రాని పక్షంలో అంటే వేరే ఇండిపెండెంట్ గా చేయడమా లేదా వేరే పార్టీలలోకి వెళ్ళి సీట్ తెచ్చుకొని ఆయన పోటీ చేస్తారే తప్ప ఆయన అనుచరులను అదేవిధంగా ఆయన అభిమానులను అయితే వేరే వారికి సపోర్ట్ చేయమని కోరిన సందర్భాలు అయితే మన ఈ ఉమ్మడి జిల్లాలో అయితే చూసిన దాఖలాలు లేవు. మొత్తంగా ఈ యొక్క పరిస్థితులను చూసుకున్నట్లయితే ఇప్పుడు కొత్తగా ఎవరైనా సీట్లు ఇచ్చినట్లయితే మాత్రం కాంగ్రెస్ కి అంటే ఈ యొక్క జిల్లాలో అంటే లాస్ట్ ఎలక్షన్స్ లో చూసుకుంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కంటే ఈ యొక్క ఉమ్మడి జిల్లాలలో 10కి 6 సీట్లు గెలిచి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ బలం ఉందని నిరూపించుకున్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు చాలా బలంగా కనిపించినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు యొక్క నాయకుల వలసలతోటి అదేవిధంగా అంటే నాయకుల అంటే వారి మధ్యలో సఖ్యత లేకపోతోటి చాలా విచ్ఛిన్నం అవుతుందని కూడా చూడొచ్చు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టి వీరందరినీ కూడా అకేతలు తీసుకొచ్చి అంటే వీరిలో ఎటువంటి గొడవలు లేకుండా ఎవరు కూడా బయటికి వెళ్లకుండా ఒక ప్లాన్ చేసినట్లయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ నిరభ్యంతరంగా ఈసారి మరలా ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జెండా ఎగరేస్తని చెప్పడంలో అయితే అతిశయోక్తి లేదని ఈ జిల్లా ప్రజలు అయితే మాట్లాడుకుంటున్న సందర్భం అయితే ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం మా హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం. అక్కడ చూసుకుంటే ప్రధానంగా షర్మిల ఇష్యూ అనేది మనకి ఆమె ప్రతి విషయం మీద కూడా కేసీఆర్ని లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా చూసుకుంటే వర్ష ప్రభావంతో నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆమె ఆ పర్యటనలో ఉన్నారు, వాళ్ళని పరామర్శిస్తూ ప్రభుత్వంపై విమర్శ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే కేసీఆర్కు పంట నష్టం శాంపిల్స్ని కూడా గిఫ్ట్ పంపించాలంటూ కూడా షర్మిల చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. లోటస్ పాండ్లో షర్మిల వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
చేస్తున్నారు. ఇవన్నీ మొత్తం వ్యవహారం మనం చూసాం. పోలీసులకి అలాగే షర్మిల కార్యకర్తలకు, షర్మిలకు జరిగినటువంటి ఘటనలు ఇవన్నీ కూడా. ఆ నేపథ్యంలోనే మరొకసారి ఆమె విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. రైతులకు డబ్బులు ఇస్తామని ఇవ్వలేదని ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రవీణ్ చెప్పండి. ఓకే. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే అకాల వర్షాల వల్ల యొక్క పంట నష్టపోయిన ఏ ప్రాంతాలు ఉన్నాయో ఇది ఉమ్మడి వరంగల్ అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే మనం గత 3 రోజులైతే షర్మిల గారైతే పర్యటించారు. ఈ నేపథ్యంలోనే ఏ పంట మనం చూసుకున్నట్లయితే ఈ వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఈ మామిడి ఇయన్నీ కూడా ఒక అకాల వర్షాలు అలాగే వడగండ్లతో అయితే పడి ఒక పంట నష్టం అయిపోయింది. సో దీనికి గతంలో మార్చిలో చూసుకున్నట్లే కూడా ఒక 2,00,000 పైనే ఒక పంట నష్టమైంది. దీనికి హామీ కింద ఒక 10,000 ఒక ఎకరానికి ఇస్తానని నేపథ్యంలో కేసీఆర్ యొక్క మాటలు కూడా తప్పాడు అని చెప్పేసి షర్మిల చెప్పింది. అయితే ఈ మనం చూసుకున్నట్లయితే ఈ ఏప్రిల్ నెలలో చూసుకున్నట్లయితేనే దాదాపుగా ఒక 10,00,000 ఎకరాల పంట నష్టం అయితే ఇప్పటికే అయింది. సో గతంలో ఇస్తున్న దానికి ఒక దిక్కు లేదంటే 10,000 హామీ ఇస్తున్నాడు, దానికి దిక్కు లేదు, దీనికేమి ఇస్తాడు అనే నేపథ్యం మనం చూసుకున్నట్లయితే ఏవైతే పంట నష్టమైనాయో అవన్నీ కూడా ఒక శాంపుల్స్ గా తీసుకొని అంటే ఒక వెహికల్ లో తీసుకొని దీనికి గిఫ్ట్ గా ఇస్తానని చెప్పేసి అని అన్నారు. ఏవైతే అంగుల ఆర్భాటాలతో ఒక ఆకాశం అంత ఎత్తు ఎదిగింది ఒక తెలంగాణ నిదర్శనం ఒక సచివాలయం అంటూ గతంలో చెప్పింది ఒక ఒక బడ్జెట్ ని పెంచుకుంటూ వెళ్ళి ఒక 1,600 కోట్లకు తీసుకొచ్చి ఈ విధంగా ఒక సచివాలయంకి పెట్టాడే గాని ఒక రైతులు ఒక అకాల వర్షాల వల్ల ఈ విధంగా కష్టాల పాలు ఈ విధంగా బాధకు గురవుతుంటే గతంలో కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. రైతు సర్కార్ అని సర్కార్ ఇది. సో రైతు కాళ్ళకి ఒక ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తాను ఒక నేపథ్యంగా మాట్లాడిన కేసీఆర్ ఆయన అంగుల ఆర్భాటాలతో ఈ విధంగా చేస్తున్నారే గానీ ప్రజల్ని ఒక రైతుల్ని మాత్రం ఎక్కడ పట్టించుకోవట్లేదు. ఇచ్చిన హామీలు కూడా తీసుకోవట్లేదు. ఈ యొక్క నేపథ్యంలో ఇవన్నీ కూడా ఏవైతే శాంపుల్స్ సేకరించినో ఇవన్నీ కూడా ఒక సచివాలయం ముందు పెట్టుకుంటే లేదంటే ఒక ప్రగతి భవనం లేదంటే ఒక తెలంగాణ భవనం ఉంది ఇక్కడ పెట్టుకొని చూసుకుంటే ఒక 4-5 రోజులు చూసినా సరే ప్రజలు రైతులు పడుతున్న కష్టాలు ఇవన్నీ కూడా తెలిసి ఒక సోయచ్చి వాళ్ళకి పరిహారం కూడా ఇస్తాడు అనే ఉద్దేశంతో అయితే ఈ రోజు అయితే షర్మిల అయితే ఈ యొక్క వెహికల్ అయితే అక్కడికి పంపించే కార్యకర్తలు పంపించే ప్రయత్నంలో మనం చూసుకున్నట్లయితే గతంలో చూసుకున్నట్లయితే ఎటువంటి తీవ్ర వాగ్వాదాలు యొక్క నేపథ్యం జరిగిందో సేమ్ ఇప్పుడు కూడా అదే రిపీట్ అయింది. ఈ రోజు పోలీసులు అయితే అడ్డుకున్నారు. సో మీకు వెళ్ళడానికి ఎటువంటి ఆంక్షలు విధించారు, పర్మిషన్ లేదు, ఎందుకు వెళ్తారు ఈ విధంగా అని చెప్పేసి అడ్డుకునే నేపథ్యంలో కాస్త ఉధృత వాతావరణం అయితే అక్కడ నెలకొంది ఒక తెలంగాణ పార్టీ కార్యాలయం ముందు. అయితే కాసేపటికి ఒక వాగ్వాదం ఇది జరిగింది. సీఎం డమ్ డౌన్ అంటూ అలాగే ఇలాంటి రైతులని పట్టించుకొని ఒక కేసీఆర్ మాకెందుకు ఈ పాలన మాకొద్దు అంటూ అక్కడ ఉన్న నేతలు కావచ్చు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇక పోలీసు వారు అయితే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళనీయకుండా మీకు పర్మిషన్ లేదంటూ కూడా అడ్డుకున్న ప్రయత్నంలో కాసేపటికి ఇంకా ఈ యొక్క పరిస్థితి అయితే సద్దుమణిగింది. అయితే నిన్న జరిగిన యొక్క పర్యటనలో భాగంగా ఈ రెండు రోజులు పర్యటన భాగంగా చూసుకున్నట్లయితే ఈ 9 ఏళ్లలో చూసుకుంటే ఒక కేసీఆర్ పాలనలో దాదాపుగా 14,000 పంట నష్టం వాటిల్లింది. సో మొన్నటికి మనం చూసుకున్నట్లయితే మా నెలలోనే కురిసిన వర్షపాతం తోనే 2,00,000 పైనే ఒక వర్షపాతం నమోదైంది. దానికి కూడా ఈ యొక్క అధికారులు కూడా వచ్చి కూడా ఒక 5 ఎకరాలు పంట నష్టం అయిందని అంటే దానిలో కేవలం 1 ఎకరమే రిజిస్టర్ చేసుకున్న దాఖలాలు ఉన్నాయని ఒకవైపు రైతులు వాపోయారు నా దగ్గర షర్మిల చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విధంగా పాల్పడి అప్పుడు కూడా ఉన్న 50,000 ఎకరాలు అంటున్నారు. దానికి కూడా ఇస్తున్న పంట నష్టపోయిన పంట ఏదైతే ఉందో దానికి 10,000 ఇస్తున్నారు. అది కూడా దిక్కు లేదు. సో ఇలాంటి రైట్. ఒకటి ప్రవీణ్, అంటే షర్మిల చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ లేకపోతే పర్యటనలు కానీ సారాంశం మొత్తం కూడా రాజకీయంగా తన పునాదిని లేకపోతే తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్న విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ విమర్శలకు సంబంధించినటువంటి ప్రతిస్పందనగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా స్పందించారా లేకపోతే విమర్శ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారా? రైట్ రాజశేఖర్, ఇప్పటికైతే మనం చూసుకున్నట్లయితే ఒక తెలంగాణలో ఎటువంటి సమస్య వచ్చినా సరే ఎటువంటి ఈ విషయమైనా సరే ప్రజల యొక్క సమస్యల గురించి ప్రతిసారి కూడా నోరెత్తి మాట్లాడుతున్నారు షర్మిల. అయితే ప్రతిసారి కూడా గొంతు నొక్కే ప్రయత్నం ఒకవైపు షర్మిల విమర్శిస్తున్న నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అధికార పార్టీ నుంచి కూడా ఎటువంటి కౌంటర్ అయితే ఇప్పటికైతే రాలేదు. ఎందుకంటే వారు కేసీఆర్ ఈ విధంగా చేస్తారు, ఈ విధంగా ప్రజలను మోసం చేస్తారంటే ఒకవైపు ఇలాంటి ఘాటు వ్యాఖ్యలతో షర్మిల అయితే ముందుగా ఒక రాజకీయ వ్యూహంతో అయితే ముందుకెళ్లిన నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఒక ప్రజల యొక్క గ్రాస్పింగ్ పవర్ పట్టే విధంగానే చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో కూడా ఒక సిట్ అధికారిని కలిసే నేపథ్యంలో కూడా హై
టెన్షన్ అనేది ఒక హైదరాబాద్ మొత్తం కూడా ఆ రోజు నెలకొంది. ఆ రోజు అందరికి తెలిసిన విషయమే. అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టుకెళ్ళి ఇయన్నీ కూడా మనకు తెలిసిందే. సో, ఇలాంటి నేపథ్యంలో చూసుకున్నట్లయితే దానికి సంబంధించి టీసేవ్ అనే ఏదైతే ఉందో నిరుద్యోగుల పక్షాన ఉండి నేను పోరాటం చేస్తాం. అది పార్టీలకు అతీతంగా అని చెప్పేసి ఒక ఫోరం వేదిక అయితే తీసుకొచ్చారు. అది కూడా చూసుకున్నట్లయితే అటు నుండి కూడా కాస్త స్పందన వచ్చినప్పటికి కూడా ఇలాంటి పరిణామాలు ఇప్పుడు రైతుల యొక్క పర్యటనలో చూసుకున్నట్లయితే ప్రతి విషయంలో కూడా షర్మిల ఒక ముందస్తు రాబోయే ఎన్నికలు కాబట్టి ముందస్తు ఆలోచనలో భాగంగా ఒక రాజకీయ వ్యూహంగా ఒక పావులు కదుపుతుందనేవి కూడా ఒక రాజకీయ విశ్లేషణ అంటున్న మాట. ఇప్పటికైతే మాత్రం ఈ ప్రతిసారి కూడా కేసీఆర్ పాలన గురించి అలా కేసీఆర్ యొక్క పరిపాలన దీని గురించి మాత్రం షర్మిల ఎప్పుడు ప్రశ్నిస్తూనే వస్తుంది కానీ అధికార పార్టీ నుండి అలా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికి కూడా ఎటువంటి స్పందన అయితే రాలేదు. అండ్ ప్రవీణ్, ఇంకొకటి అంటే ఇప్పుడు విమర్శలు చేయడం రాజకీయంగా అనేది కామన్గా ఉండొచ్చు, కానీ ఇక్కడ విధానపరంగా ఎలాంటి అంశాలతో రైతులకు న్యాయం జరుగుతుంది అనే ఒక ప్రతిపాదనలు ఏమైనా డిమాండ్ చేస్తూ ప్రభుత్వం ముందు ఉంచుతుందా ఏమైనా షర్మిల? రైట్ రాజశేఖర్, ఇప్పటికే చూసుకున్నట్లయితే గత నెలలో ఏదైతే పంట నష్టాలకి 10,000 ఇస్తాను నేను ఇంటికెళ్ళేలోపు ఆ పర్యటనను ముగించుకొని మార్చి నెలలో ఇంటికెళ్ళేలోపు అకౌంట్ లో పడిపోతాయి అన్న కేసీఆర్ ఇప్పటికీ రూపాయి ఇవ్వలేదు అని చెప్పేసి ఒకవైపు అంటున్నారు షర్మిల. అలాగే మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ నెలలో చూసుకున్నట్లయితే 9 లక్షల పైచీలే 9 లక్షల పంట నష్టం అయితే జరిగింది. దాదాపు 10 లక్షల పంట నష్టం జరిగిందని చెప్పి ఒకవైపు అంటున్నారు. ఈ యొక్క పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా దాదాపుగా 30,000 నుంచి 40,000 పెట్టుబడి పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ యొక్క పంట నష్టం ఇదైపోయింది. సో రాబడి లేక మరియు అప్పులు తిరిగి కట్టుకోలేక పుస్తలతో అమ్ముకున్న ఇది లేక మేము ఎంతో కష్టాలు పడుతున్నట్టు షర్మిల దగ్గర అయితే రైతులు వాపోయినట్టు షర్మిల చెప్తున్నారు. షర్మిల ఒక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి కూడా కేవలం ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే పంట నష్టాలు ఉన్నాయో నువ్వు 10,000 ఇస్తున్నావు ఏమాత్రం సరిపో, ఒక ఎకరానికి కనీసం అది 20,000 అయినా సరే ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఒక డిమాండ్ అయితే ముందుంచారు షర్మిల. రాజశేఖర్ అప్డేట్స్ ప్రవీణ్. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మరికొన్ని రోజులు అంటే వచ్చే నెలాఖరులో కల్లా ఎమ్మెల్సీ రాజేశ్వర్ పదవీకాలం ముగుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆశావాహులందరూ కూడా మరొకసారి తన ఆశలు పెంచుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గవర్నర్ కోటాలో తనకు సీట్లు దక్కించుకోవాలని కేసీఆర్ తోటి ప్రదక్షిణలు చేయడం, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారం రోజులు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు కూడా ఖరారయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళ యొక్క టెన్షన్ కూడా మొదలవుతుందని చెప్పుకోవచ్చు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. నిజాం ఒకవైపు అకాల వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా తడిసి ముద్ద చేస్తుంటే మరోవైపు నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుందని చెప్పవచ్చు. గవర్నర్ కోటలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కోటా కూడా ఖాళీ కాబోతుంది. ఈ నెల 27న ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ రాజేశ్వర్ కూడా పదవీకాలం ఈ నెల 27తో ముగియడంతో కూడా ఇక్కడ ఉన్న నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఆశావారు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే గతంలో నిజామాబాద్ చెందినటువంటి ఎమ్మెల్సీ విజయగౌడ్ ఉన్నాడు. అయితే అతని ఎమ్మెల్సీ పోస్టు పదవి కూడా ముగియడంతో అతనికి మళ్ళీ తనకు పోస్ట్ ఇవ్వాలని చెప్పి గత ఇటు సీఎం కేసీఆర్ కు అభ్యర్థించినప్పటికీ కూడా అతనికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతో కూడా అతను నిరాశ చెందినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మరో నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి రెండో అభ్యర్థి ఎమ్మెల్సీ ఉన్నటువంటి రాజేశ్వర్ కూడా పదవీ కాలం ఈ నెల 27తో ముగియడంతో కూడా అతను మరోసారి తన ఎమ్మెల్సీ పదవి కోసం సీఎం కేసీఆర్ ని అభ్యర్థించినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి గత ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్సీ ఉన్నటువంటి రాజేశ్వర్ కు ఈసారి ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి కరాఖండిగా ఇటు గులాబీ అధినేత కేసీఆర్ చెప్పడంతో కూడా ఆయన పూర్తిగా అందరూ సీట్లు అనే పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దీంతో తమకు సీటు వస్తున్న అనే ఉత్సాహంతో కూడా ఆశావాళ్ళు కూడా నిజామాబాద్ చెందినటువంటి ఆశావాళ్ళు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కోటలో ముఖ్యంగా గతంలో కూడా ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి విజయ్ గౌడ్ కూడా ఈసారి గవర్నర్ కోటాలో ఇప్పుడైతే ఖాళీ ఉన్నటువంటి ఎమ్మెల్సీ రాజేశ్వర్ కోటకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ టికెట్ రావాలని ప్రయత్నిస్తుండగా మరోవైపు కూడా ఈ లైన్ లో ఇగా గంగారెడ్డి అలాగే మధుశేఖర్ అలాగే రాజారాం యాదవ్ అక్కడ వెంట మాలయ్య కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పదవి వీరి బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఇగా గంగారెడ్డి నిజాం ఇటు టీఆర్ఎస్ పార్టీ నుండి కూడా జిల్లా అధ్యక్షుడు గత కొంతకాలంగా ఉన్నాడు. అతను కూడా ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ చేస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అతను గత కొన్ని సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు ఉన్నప్పటికీ కూడా అతనికి ఎలాంటి పదవి రాకపోవడంతో కూడా అతను కొంత నీరసంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే అతన్ని జిల్లాకు చెందినటువంటి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా అతనికి ఎలాగైనా సరే నీకు ఏదైనా పదవి ఇచ్చేటట్లు కూడా తాను ప్రయత్నం చేస్తానని చెప్పి సీఎం కేసీఆర్ చెప్తామని చెప్పి హామీ ఇవ్వడంతో కూడా అతను కొంత నిరుత్సాహం నుండి సర్దుమణిగిందని చెప్పవచ్చు. మరోవైపు చూస్తున్నట్లయితే మధుశేఖర్ కూడా
మధుశేఖర్ ఆర్మూర్ చెందినటువంటి వ్యక్తి. అతను కూడా బీజేపీ నుండి టీఆర్ఎస్ పార్టీకి వచ్చాడు. అతను కూడా ఎమ్మెల్సీ పదవి కోసం ఆశిస్తున్న క్యాండిడేట్ లో అతను ఒకడు. రైట్ నవీన్, ఒకటి అంటే ఏదైతే కేసీఆర్ కూడా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు, ఇంటెలిజెన్స్ కూడా రిపోర్ట్స్ తెప్పించుకోవడం, ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆశావాహులు వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డేటా కూడా సేకరిస్తూ ఇంటెలిజెన్స్ నుంచి దానికి సంబంధించిన సమాచారం రాబడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే జనాలు మాటల ప్రాతిపదికన ఉండి లేకపోతే పార్టీలు ఉన్నటువంటి ప్రాధాన్యత క్రమంలో కానీ ఎవరికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి, ఎవరికి వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు మనకున్నటువంటి సమాచారం ప్రకారం? అయితే ప్రధానంగా ఇటు ఎమ్మెల్సీ గవర్నర్ కోట కిందకు సంబంధించి ఎమ్మెల్సీ పదవి బీజేపీ ఇటు ఖాళీగా అవడంతో ముఖ్యంగా ఇటు ఏగ గంగారెడ్డి, అలాగే మధుశేఖర్, అలాగే రాజారాం యాదవ్, ఆకుల లలిత, మారాయ్ గౌడ్ కూడా పోటీలో ఉన్నారు. ప్రధానంగా వీరికి సంబంధించి కూడా నిజామాబాద్ జిల్లాలో ఎవరు ఎలా ఉన్నారు, వారికి కింద కార్యకర్తలు అలాగే ఎలా ఏ నేపథ్యం ఉన్నది, వారికి బలాలు ఎలా ఉన్నాయి, సేవా కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు అనే విషయంలో కూడా ఇంటెలిజెన్స్ సంబంధించిన వాటితో కూడా ఇప్పటికే కేసీఆర్ కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. వీరికి సంబంధించిన పూర్తి డేటా కూడా కేసీఆర్ కూడా ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా వీరిలో ముఖ్యంగా ఈగ గంగారెడ్డి కూడా ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈగ గంగారెడ్డి ఎన్నికల్లో కూడా సీఎం కేసీఆర్ తో చురుకుగా పాల్గొన్నాడు. అతను కూడా గత సుదీర్ఘ కాలంగా నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. దీంతో ఇతను కూడా మొదటి స్థానం ఉండగా మరోవైపు మారయ్యగడు కూడా మారయ్యగడు నిజామాబాద్ విద్యా సంస్థలు కూడా రన్ చేస్తున్నాడు. అతనికి కూడా మంచి జిల్లాలో కూడా మంచి పేరు ఉంది. అతను కూడా నాయకుడు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఎన్నికల్లో కూడా ఇంతవరకు కూడా సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. ఇతను కూడా టికెట్ వచ్చే అవకాశం కూడా తెలుస్తుంది. మరోవైపు కూడా ఇక్కడ ఆకులలిత గతంలో ఎమ్మెల్యేగా ఉంది. మొన్న 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉండి ఎమ్మెల్యేగా ఆర్మూర్ నుండి పోటీ చేశారు. అనంతరం అక్కడ జరిగిన చూసి అతను తమ పోటీకి టీఆర్ఎస్ చేయలేరు. టీఆర్ఎస్ చేరి ఎమ్మెల్యే జీవన గెలుపు కోసం కృషి చేశారు. ఆమె కూడా 3వ స్థానం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె కూడా ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. అయితే తప్పించుకోవడం కోసం అతనే ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆమెని. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కేసీఆర్ మనం చేసినటువంటి ప్లీనరీ మీటింగ్ సమావేశంలో చూసుకుంటే ప్రధానంగా దళిత బంధుకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఒకసారి హామీలుగా ఇచ్చినటువంటి నేపథ్యంలోనే చాలా వరకు కూడా ఆ దళిత బంధులో అక్రమాలు జరిగాయని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పడం, 3 నుంచి 5 లక్షల వరకు దానికి సంబంధించినటువంటి కమిషన్లు తీసుకోవడం, ఇవన్నీ కూడా బాహంగా చిట్టా ఉందని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు వరంగల్ జిల్లాలో దళిత బంధుకు సంబంధించినటువంటి అక్రమాలు జరిగిన ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మందుకుమార్ దీక్ష ఏకశిలా పార్క్ లో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరైతే దళిత బంధులో అక్రమాలకు పాల్పడ్డారో వారిని బహిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. మీ ఆడియో ప్రాబ్లం ఉంటుంది, వినిపించట్లేదు. రైట్, అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే ప్రధానంగా కేసీఆర్ కూడా చెప్పండి, దీనికి ప్రత్యర్థులైనటువంటి పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నటువంటి అంటే సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పడం, దానికి సంబంధించి సుమోటోగా కేసు తీసుకోవాలని విచారణ జరిపించాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తానికి కేసీఆర్ లాంటి వ్యక్తే స్వయంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా దళితులకి మేలు చేకూర్చాలని, వారికి ఆర్థిక పుష్టి కల్పించాలన్నటువంటి నేపథ్యంలో ప్రవేశపెట్టినటువంటి పథకం నీరుగార్చే ప్రయత్నం చేశారని అధికారులు ఎవరైతే నాయకులు ఉన్నారో కమిషన్లు తీసుకున్నారని ఆయనే చెప్పడం అనేది వివాదాస్పదంగా మారినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది, దీనికి ఖచ్చితంగా ప్రభావం కూడా ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, మనం నెక్స్ట్ మా ప్రతినిధి నల్గొండ ప్రతినిధి మనకి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ను ఆహ్వానించాం అని చెప్పి జగదీష్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆహ్వాన పైన గవర్నర్ రాలేదని కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మిగతా పార్టీలకు కూడా ఆహ్వానం అందలేదు. ఎందుకంటే ఒక ఆస్తికి సంబంధించినటువంటి విషయం లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదు ఇది. తెలంగాణ మొత్తం ప్రజానీకానికి సంబంధించినటువంటి సచివాలయ నిర్మాణంలో అందరినీ ఆహ్వానం అందించాలి, ఖచ్చితంగా ఆహ్వానం పలకాలి, వారు కూడా భాగస్వాములే అని గుర్తించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ తాజాగా చూసుకుంటే గవర్నర్కి ఆహ్వానం అందించామని మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి కిరణ్. రాజశేఖర్, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
నిర్మాణం చేపట్టినట్టు సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం పలు వివాదాలకు దారితీసింది. ముఖ్యంగా మొన్న ఏదైతే సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర గవర్నరు తమిళిసైకి ఆహ్వానం లేకపోవడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఇదే విషయంపై నిన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ ప్రతిపక్షాలతో సహా గవర్నర్ కూడా మేము ఆహ్వానం పంపామని, వారు ఈ యొక్క సెక్రటేరియట్ ప్రారంభానికి వాళ్ళు రాలేకపోయారని, దానికి కారణము ఏదైతే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందో ఆ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఇటు ప్రతిపక్ష నాయకులతో పాటు రాష్ట్ర గవర్నర్ కూడా రాలేదని ఆయన నిన్న విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా గవర్నర్ తమిళిసై గత కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత చూపిస్తున్నదని, కొన్ని బిల్లులు కూడా పెండింగ్ లో ఉంచుకొని బిల్లుల ఆమోదంలో కూడా గవర్నర్ వ్యతిరేకంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల విముఖతగా ఉందని ఆయన ఆరోపణ చేశాడు. ఏదైతే అభివృద్ధి కాంక్షించే వారే నిన్న సెక్రటరీ ప్రారంభోత్సవానికి వచ్చారని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నచ్చిన వారు ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాలేదని ఆయన గవర్నర్ ని ఎత్తి చూపుతూ మాట్లాడడం జరిగింది. అయితే ఈ యొక్క విమర్శలను ఈ రాజ్భవన్ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. ఈ రోజు ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మాకు ఇంత గవర్నర్ కు ఆహ్వానం రాలేదని, గవర్నర్ కు ఆహ్వాన పత్రిక అందజేశామని ప్రభుత్వం ప్రకటించడము దాని జరిగింది. మాకు గవర్నర్ కు ఎలాంటి ఆహ్వాన పత్రిక అందలేదని, దాని కారణంగానే గవర్నరు ప్రారంభోత్సవానికి రాలేకపోయారని ఆ గవర్నర్ సంబంధించిన సెక్రటరీ యొక్క లేఖ విడుదల చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఇటు కావాలని నిన్న గవర్నర్ పై విమర్శలు చేశారా, లేకపోతే ప్రభుత్వానికి మరియు గవర్నర్ కు మధ్య ఈ యొక్క ఏదైతే కొద్ది రోజులుగా ఏదైతే గ్యాప్ నడుస్తుందో ఆ గ్యాప్ ను పూరించే ప్రయత్నంలో మంత్రి ఆ వ్యాఖ్యలు చేశారా అనేది అయితే ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఒక గవర్నర్ కు ఆహ్వానం పంపింది ఇటు ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గాన్ని కూడా తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ కు మేము ఆహ్వానం పంపినప్పటికీ ఆమె రాలేక మాపై విమర్శలు చేస్తుందన్న విమర్శలు చేయడం పట్ల ఇటు ప్రతిపక్షాలతో పాటు గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య సఖ్యత లేదనే సంకేతాలు ఇచ్చినట్లయింది. దీంతో ఈ రోజు గవర్నర్ కార్యాలయం నుంచే నేరుగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మాకు ఆహ్వానం అందకనే గవర్నర్ రాలేకపోయారని తెలపడంతో ఒక్కసారిగా మరింత ఇది దుమారం లేచే అవకాశాలు ఉంది. దీని యొక్క ఏదైతే రాజ్భవన్ వర్గాలకెళ్ళి ఏదైతే లేఖ బయటకు వచ్చిందో దాన్ని ఆధారంగా చేసుకొని రేపు ప్రతిపక్షాలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించి గవర్నర్కు ఆహ్వానం పంపకపోవడం అంటే ఇది మొత్తంగా ఎలా చూడొచ్చు అంటే ప్రధానంగా చూసుకుంటే ఆ తెలంగాణ ప్రతీకకు ఇంకా కేసీఆర్ కూడా పునర్నిర్మాణం అనే ఒక మాట కూడా చెప్పారు. అంటే అంత ప్రతిష్టాత్మకంగా ఎంతో సింబాలిక్గా తెలంగాణ స్టేటస్ సింబల్గా నిర్మితమైనటువంటి సెక్రటేరియట్ భవన్ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు చాలా చూస్తాం. దాని మీద విమర్శలు ఉన్నప్పటికీ కూడా బట్ ఆహ్వానం అందకపోవడం ఏ విధంగా చూడొచ్చు అంటే ఒకవైపు నుంచి రాజ్భవన్ వర్గాలు క్లియర్గా ముందు నుంచి కూడా రాజ్భవన్కి ప్రతిభవన్కి దూరం ఉందని మాట్లాడుకోవడం, దానికి తగ్గట్టుగానే సంఘటనలు కూడా జరుగుతుంటుంది. బిల్లుల విషయంలో జరిగినటువంటి మొదటిసారిగా ఎప్పుడైతే ఆ వైరుధ్యం ఏర్పడి అప్పటి నుంచి ఉన్నటువంటి పరిస్థితి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సమావేశాలు కొంచెం కలిసినట్టుగా కనిపించినప్పుడు కూడా మళ్ళీ తర్వాత ఆ దూరం మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం వ్యవహారం చూసుకుంటే దీనికి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా గవర్నర్ మరొకసారి దీనికి సంబంధించిన వివరణిస్తే ఒకవేళ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మనం అనుకోవచ్చు అంటారు. సంవత్సర కాలం నుంచి కూడా ఇటు ప్రగతి భవన్ కు రాజ్భవన్ మధ్య వైరుధ్యమే నడుస్తుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో కూడా గవర్నర్ పాల్గొనలేదు. ఆ రోజు కూడా తన ఆహ్వానం అందుట్లయితే నేను ఆ కార్యక్రమంలో పాల్గొనేదాన్ని బహిరంగంగా ప్రెస్ మీట్ లోనే చెప్పడం జరిగింది. అయితే గవర్నర్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ప్రోటోకాల్ పాటించకపోవటము, అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినా లేకుంటే ఏదైనా అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రోటోకాల్ ప్రకారము రాజీ ఉన్నట్టు ఆమెకు గౌరవ మర్యాదలు ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా అక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులు కాకుండా రెవెన్యూ ఆర్డో స్థాయి అధికారిని పంపించి, అదే విధంగా అక్కడ లోకల్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు కూడా పోకపోవడం పట్ల గత కొద్ది రోజులుగా గవర్నర్ తమిళిసైని దూరం పెట్టినట్టుగానే చూడవచ్చు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొన్ని బిల్లులను గవర్నర్ ఆమోదానికి పంపిందో ఆమె కొన్ని బిల్లులను ఆపడము, అదే విధంగా రాష్ట్రపతికి పంపడం పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఆమె పట్ల గుర్రుగానే ఉంది. అదే విధంగా ఇటు అంబేద్కర్ విగ్రహావిష్కరణ కావచ్చు, నిన్న జరిగినటువంటి సెక్రటరీ భవన ప్రారంభోత్సవం కూడా కావచ్చు. అది ఇంకొకటి అంటే
థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రులకు నిరసన సెగ తగిలటువంటి కనిపిస్తోంది. రైతులు ఆదుకోవాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన దీక్షలో నిరసన సెగ మంత్రులకు తగిలింది. ఇక సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కరీంనగర్ రూరల్లో మంత్రి గొంగళను కూడా అడ్డుకున్నారు కాంగ్రెస్ నేతలు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఇప్పుడు మంత్రులను అడ్డుకునే కార్యక్రమం చేపట్టిందని చెప్పవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రోజు ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో తన కాన్వాయ్ కి అడ్డుగా అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుగా వెళ్లడం జరిగింది. రైతుల పరిస్థితి ఏంటి అంటూ అడుగుతూ క్వశ్చన్ చేస్తూ వాళ్ళు ఆ కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కరీంనగర్ రూరల్ అంటే జిల్లా కేంద్రానికి దాదాపు ఒక 10 కిలోమీటర్ల రూరల్ ప్రాంతంలో కూడా ఈ రోజు గంగుల కమలాకర్ పురపాలక శాఖ మంత్రి ఎవరైతే మంత్రి గంగుల కమలాకర్ పర్యటన నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు అంటే కరీంనగర్ అసెంబ్లీ వర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రోహిత్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. రైతుల పట్ల అసలు ప్రభుత్వ ధోరణి ఏంటి, ఈ తడిసిన అంటే అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలు పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఐకేపీ సెంటర్ లో తీసుకొచ్చి ఆ ఐకేపీ సెంటర్ లో నిల్వ ఉంచి వేచి ఉండడం వల్ల అకాల వర్షాలకు వడగళ్లకు ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిసిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేదా తమకు ఒక స్పష్టమైన నిర్దేశం ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు విడదీసిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఐకేపీ సెంటర్లలో నిల్వ ఉంచినప్పుడు ఏదైతే అకాల వర్షం సంభవించినప్పుడు దానికి సంబంధించి ఆ వడ్లు కొనుగోలు కోసం సిద్ధంగా ఉన్న వడ్లకు అంటే కప్పి ఉంచడానికి టార్పైన్లు కూడా ఇస్తామని చెప్పేసి అది బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పారని చెప్పి అలాంటప్పుడు ఈ ధాన్యం తడిన ధాన్యము ఎంత మటుకు అంటే దీంట్లో మాయిశ్చర్ ఎంత ఉంది, దీన్ని ఎలా కొనుగోలు చేస్తారు మీరు స్పష్టమైన హామీ ఇవ్వాలి కూడా వాళ్ళు అక్కడ ఒక్కసారిగా దిగ్బంధం చేసే ప్రయత్నం చేశారు. అక్కడ పోటాపోటీగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పోటాపోటీగా జై గంగుల జై అంటూ కూడా నినాదాలు చేస్తూ ఒక ఉద్రిక్త వాతావరణం అంటే ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఆయన ఘేరావ్ చేసే పరిస్థితి కూడా ఒకనొక సందర్భంలో ఘేరావ్ చేసే ప్రయత్నం కూడా చేశారు పోలీసులు. ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడ్డుని వాళ్ళను అక్కడి నుంచి పంపించడం కూడా జరిగింది. అయితే రైతులు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కరీంనగర్ అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు. అంటే ఎండాకాలంలో అత్యధికంగా 8.2గా వర్షపాతం నమోదయ్యి ఐకేపీ సెంటర్ లో నిల్వ ఉంచిన ధాన్యము అంటే ఈసారి కాస్త ధాన్యం కొనుగోలు ప్రభుత్వం నుంచి కాస్త ఆలస్యం అయ్యిందని చెప్పేసి కూడా రైతులు అక్కడక్కడ వాపోతున్న పరిస్థితి. అంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఏదైతే అంబేద్కర్ సచివాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆ పర్యటనల్లో ఆత్మీయ సభల్లో బిజీగా ఉంటూ ఐకేపీ సెంటర్ లో తరలించిన ధాన్యత కూడా తడిసిపోయి అక్కడ ఉన్న గ్రామ అంటే ఒక సందర్భంలో మొలకలు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ధాన్యం పూర్తి అంటే దాదాపు కరీంనగర్ రూరల్ ప్రాంతంలో 100% నష్టం జరిగిందని చెప్పవచ్చు. తమ ధాన్యం కొనుగోలు అంటే తడిసిన దాన్ని కూడా కొంటామని మంత్రి ఒక హామీ అయితే ఇచ్చారు. అది ఎంత మేరకు సంభవిస్తుందని చెప్పేసి ఈ రోజు రైట్. శ్రీకాంత్, ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వ అధికారులు ఏ రంగానికి కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, వర్షాధార ప్రభావం ఉంది, ఖచ్చితంగా పడతాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యంగానే లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యంగానే మనం ఉందని కూడా అనుకోవచ్చు అంటారా? అంటే వాతావరణం ఒక్కసారిగా హఠారినామంతో అకాల వర్షాలు సంభవించాయి. అందుకు తోడు కాస్త జాప్యం కూడా అయ్యింది. అంటే ఐకేపీ సెంటర్ అంటే వాతావరణ శాఖ సూచనలు జారీ చేసినప్పటికీ ఒక వారం 10 రోజుల ఈ అకాల వర్షాలు పడుతున్నప్పటికీ కూడా హుటాహుటిన కొనుగోలు చేసి ధాన్యం కేంద్రాలు రైస్ మిల్లులకి తరలించడంలో కాస్త జాప్యం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా సచివాలయ అంటే ఏదైతే సచివాలయం ఓపెనింగ్ గాని ఆత్మీయ సభలు గాని అంతా అంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆ పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఈసారి కొనుగోలు కాస్త ఆలస్యమైందని రైతులు అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. అంటే పూర్తిగా తీవ్రంగా నష్టపోయారు. అంటే అకాల పరిస్థితి
అకాల వర్షాలకు సంభవించినప్పటికీ కూడా వారిని గతంలో ముఖ్యమంత్రి శ్రీకాంత్ కేసీఆర్ ఇంకోటి అంటే ఇప్పుడు పర్యటించినప్పుడు రామడుగు మన విజువల్స్ లో కూర్చున్న గంగుల కమలాకర్ కూడా వారితో వాదిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఆయనతో కూడా అని ఏం ఫైనల్ గా ఏం చెప్పారు అసలు మంత్రి కేటీఆర్ గారు లేకపోతే మంత్రి గంగుల కమలాకర్ గారు ఎలాంటి హామీ ఇచ్చారు వాళ్ళకి? రాజశేఖర్, ఇది అంటే దాంట్లో తేమ శాతం ఎంత ఉంది, అది ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అంటే ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన తేమ శాతం కంటే తక్కువగా ఉంటే కొనుగోలు చేయబోమని, 17% అలా ఉంటే మాత్రం మేము కొనుగోలు చేస్తామని కూడా తప్పకుండా మేము చేసి తీరుతామని చెప్పేసి కూడా, అంటే గత సంవత్సరాన్ని పోలుస్తూ కూడా ఎవరైతే కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జి రోహిత్ రావు ఉన్నారో తనతో కాస్త వాగ్వాదానికి కూడా దిగారు. గత సంవత్సరం పోల్చుకుంటూ ఈ సంవత్సరం కూడా మీరు గమనించండి ఎంత ఉంది అని తిరిగి వారిని ప్రశ్నించడం జరిగింది. అంటే గత సంవత్సరంతో పోల్చి ఈసారి ఎట్లా చూడండి, మేము మెరుగ్గా పనిచేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. కాకపోతే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ గతం గురించి ఇప్పుడు అవసరం లేదు కదా అని చెప్పేసి రోహిత్ రావు కూడా ప్రశ్నించారు. అంటే ఈసారి కొనుగోలు పరిస్థితి ఏంటి, అసలు ఎంత మేరకు ఇస్తారు అంటూ కూడా రోహిత్ రావు కూడా ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. నెక్స్ట్ మనం మరొకసారి వరంగల్ వెళ్దాం. ఇందాక లైన్ కట్ అయింది. చెప్పండి, అంటే ఎక్సెల పార్క్లో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు మందుకుమార్ ఏదైతే దళిత బంధుకు సంబంధించిన ఆరోపణలు చేస్తూ బహిష్కరణ చేయాలని కూడా చెప్తున్న నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. అంటే మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా దళితులకు అన్యాయం జరిగింది. హుజరాబాద్ వేదిక తీసుకొని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి అక్కడ ఏదైతే హామీలు ఇచ్చిందో దళిత బంధు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు నేపథ్యంలో కూడా మొత్తం దళిత బంధు కూడా అమలు చేస్తున్న నేపథ్యం నిన్నగాక మొన్న హైదరాబాద్ లో ప్లీనరీలో సమావేశంలో కూడా డైరెక్ట్ గా సీఎం కేసీఆర్ ఆ దళిత బంధు విషయంలో కూడా చేతివాటం తీసుకున్నట్టుగా నా దగ్గర ఆధారాలతో సహా చెప్పి కూడా తగింది. ఆ ఎమ్మెల్యేలు కూడా అంటే ఎవరు తోక ముడుచుకొని ఎవరు కూడా ఎక్కువ మాట్లాడకుండా కూడా ఉండాలి. దళిత మనం చూస్తున్న మందకృష్ణ ఎవరైతే ఉన్నారో మాదిగా దాని నుంచి కామెంట్స్ కూడా ఆయన కూడా చేశారు. అక్కడ వరంగల్కి సంబంధించినటువంటి ఏకశిలా పార్క్లో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు మందుకుమార్ కూడా దీక్షకి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా మొత్తానికి చూసుకుంటే వ్యవహారం పూర్తిగా మారిపోతుంది. అంటే దళిత బంధు అనేది హుజరాబాద్ ఎన్నికల నేపథ్యంలో హడావిడిగా స్టార్ట్ చేసిన విమర్శలు వచ్చినప్పుడు కూడా చాలా మందికి లబ్ధి చేకూరుతుంది అనుకున్న నేపథ్యంలోనే ముందు నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కమిషన్లు తీసుకుంటున్నారు అని చెప్పిన నేపథ్యంలో ఒక్కసారిగా సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తి చెప్పడం అనేది దానికి ప్రాధాన్యత సంతరించుకుందని కూడా మనం మాట్లాడుకోవచ్చు. రైట్, నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతులు కంటతడి ఎక్కడ చూసినా అకాల వర్షాలకి రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీగా పంట నష్టం జరిగింది. అప్పు చేసి వ్యవసాయం చేసినటువంటి అన్నదాతలు ఈరోజు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రదీప్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అయితే అంటే 2 రోజుల నుంచి వాతావరణం ఒక్కసారిగా అంటే ఉదయం పూట పొడిగా ఉండగా రాత్రిపూట భారీగా వర్షం పడుతున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏదైతే మార్కెట్లోకి తెచ్చిన ధాన్యం, కల్లాలలో ఎండబోసిన ధాన్యం, దీంతో పాటు అంటే కొంత వరి చేనులు కూడా కొయ్యనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్ని ధాన్యం మొత్తం మార్కెట్ కు తెచ్చినవి కల్లాల్లో పోసినవి మొత్తం తడిసిపోగా, అంటే ఏదైతే చేల మీద ఉన్నాయో ఈ వర్షం వల్ల చేలు అడ్డం పట్టిన పరిస్థితి ఉంది. అయితే ఆరుగాలం కష్టపడ్డ రైతన్న కళ్ళల్లో నీళ్లు మిగిలినాయని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే అంటే దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 80 నుంచి 85 నుంచి 90% రైతులు ఈసారి వరి పండించినటువంటి నేపథ్యం ఉంది. వరితో పాటు వివిధ చిరుధాన్యాలు మొక్కలైతేనేమి, ఆమ్దాలైతేనేమి, పెసర్లైతేనేమి, జొన్నలైతేనేమి ఇవన్నీ అకాల వర్షానికి కొంత నాశనమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాలో మరియు వనపర్తి జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ సమీపంలోని బుడ్డా తండాలో ఒక రైతుకు సంబంధించిన దాదాపు 8 ఎకరాల్లో వరి ధాన్యం పూర్తిగా చిత్తం అడ్డం పడిన పరిస్థితి. అయితే లక్షల్లో పెట్టుబడి తెచ్చి తీరా వచ్చే సమయానికి అకాల వర్షంతో నష్టపోయామంటూ రైతులు కంట కన్నీరు పెడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే వనపర్తి జిల్లాలో సైతం ఆత్మకూరులో ఏదైతే పలు కాలనీలో
రాత్రి కురిసిన భారీ వర్షానికి, తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరి అవస్థలు పడుతున్నటువంటి నేపథ్యం. అట్లాగే కరెంటు కూడా పోవడంతో కాలనీ వాసులు మొత్తం బయటికి వచ్చిన పరిస్థితి. మురికి నీళ్లు మొత్తం ఇంట్లోకి రావడంతో దోమలు కుట్టి నానా రకాల ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే గత 2 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. చేతులు ఎత్తినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు మరియు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైనా అధికారులు కానీ లేకపోతే సంబంధించిన నుండి ప్రజాప్రతినిధులు కానీ వచ్చి సందర్శించడం కానీ లేకపోతే పర్యటించి వారి యొక్క సమస్యలు వినే ప్రయత్నం ఏమైనా చేశారా? అయితే ఇంతవరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నష్టపరిహారం కింద ఎకరాకు 10,000 ఇస్తామన్నారో దాన్ని కూడా రాసుకుపోయినటువంటి నేపథ్యం ఉంది, కానీ ఇంతవరకు ఎటువంటి సాయం అందనటువంటి పరిస్థితి. అయితే రైతులు దాదాపు 80% ఉన్న రైతులు ఇంతవరకు ఎటువంటి సాయం కూడా అందలేదు. అధికారులు కూడా చేతులెత్తారు. అయితే కేవలం సర్వేలకు వచ్చి రాసుకపోతున్నారు తప్ప ఇంతవరకు అమలైంది కూడా ఏం లేదంటూ కూడా రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే ఏం చేయాలో పాలుపోని స్థితిలో రైతన్న అయితే కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్కి సిద్ధంగా ఉన్నారు. అక్కడ చూసుకుంటే ప్రధానంగా మొదటి నుంచి కూడా అక్కడ దీక్ష చేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఐకేపీకి సంబంధించినటువంటి ఉద్యోగులు వారి యొక్క సమస్యలు, వారి ఉద్యోగ భద్రత కల్పించాలని, సమస్యలు కూడా పరిష్కరించాలని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చూసుకుంటే సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట పంచాయతీ కార్యదర్శులు దీక్ష కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ వారిని సందర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ తీరుపై రఘునందన్ కూడా మండిపడ్డారు. వారికి న్యాయం చేయాలని కూడా, వారికి మద్దతు కూడా తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ శాఖల్లోని తాత్కాలిక ఉద్యోగుల్లోని కొన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రోజుకొక తాత్కాలిక ఉద్యోగం సంబంధించిన కొన్ని విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు ప్రభుత్వ తీరుపు నిరసిస్తూ ఆందోళన దీక్షలు చేస్తున్న పరిస్థితి ఉంది. గత 15 రోజులుగా ఐకేపీ ఉద్యోగులు వివోలు నిరసన వ్యక్తం చేస్తూ దీక్షలు ప్రారంభించారు. మరోవైపు తాజాగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కూడా ప్రభుత్వ తీరును నిరసిస్తూ దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి మరి వారు ప్రభుత్వంపై తమ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. తాత్కాలిక ఉద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని చెప్పి కూడా ఈ ఉద్యోగులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం వద్ద జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ సమస్యలు పరిష్కరించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తమను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి నియామకాలు చేపట్టాలని చెప్పి చేస్తున్న దీక్షలకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఉద్యోగులతో మాట్లాడారు. వీరి డిమాండ్లను, సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిందిగా కూడా డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల తాత్కాలిక ఉద్యోగుల్లోని అనేక విభాగాలకు చెందిన ఉద్యోగులు తీవ్ర అసహనం, ఆగ్రహంతో ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి టిఆర్ఎస్ సునీల్, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో జూనియర్ వారు ఏం చెప్పారు అసలు? ప్రధానంగా రఘునందన్ వచ్చిన నేపథ్యంలో వారు ఏమైనా సమస్యలు చెప్పే ప్రయత్నం చేశారు? రఘునందన్ ఎలాంటి కామెంట్స్ చేశారు? జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ డిమాండ్లను ఎమ్మెల్యే రఘునందన్ కి చెప్పడం జరిగింది. అయితే తమను రెగ్యులర్ ఉద్యోగులుగా నియమించాలని చెప్పి, వెంటనే తమ ఉద్యోగాలను రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి వాళ్ళ ప్రధాన డిమాండ్ లో చెప్తా ఉన్నారు. అయితే ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ వారి ఉద్యోగ నియామకాల సందర్భంలో 3 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోలో కానివ్వండి, లేకపోతే ఉద్యోగ నియామక పత్రంలో వెల్లడించిందని చెప్పి కూడా ఎమ్మెల్యే రఘునందన్ రావు గుర్తు చేశారు. వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఆందోళన చేస్తున్నటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పి కూడా ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. రాజశేఖర్.
అప్డేట్స్ ఉన్నాయి. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. ప్రధానంగా చూసుకుంటే రైతుల సమస్యలు మనకి ఎక్కువగా చర్చించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు పడటం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారికి ప్రభుత్వం కూడా త్వరగా అధికారులు కూడా వారి యొక్క సర్వే నిర్వహించి నష్టపరిహార అంచనాలు వేయాలని మనం కూడా కోరుకుందాం. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.